నిర్మాణమయ్యారు. వీళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి తనయుడు కొనసాగంలోనే ఈ వ్యవహారం అంతా జరిగింది, వారి భాగస్వామ్యంతో జరిగిందని చెప్పి మేము డిమాండ్ చేస్తాం, ఆరోపించాం. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. పార్టీ యావత్తు మేమే కాకుండా మాతో పాటు ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ కూడా దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరడం జరిగింది. విశాఖపట్నం రక్షించుకోవాలని సేవ్ విశాఖ అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రత్యక్షంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ధర్నా కూడా చేయడం జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసిందో ముందు రోజు సిట్ను ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా ఈ కార్యక్రమం అంతా కూడా విజయవంతంగా జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వం ఆదరాబాదగా ప్రకటించడం కూడా జరిగింది. ఆ రోజు చెప్పాం మేము, ఈ సిట్ వల్ల ఏ ప్రయోజనం లేదు, ఇది నిష్ప్రయోజనం, ఇది అధికార పార్టీ కనుసన్నల్లోనూ మంత్రుల కనుసన్నల్లోనూ జరుగుతుందనే విషయాన్ని చెప్పాము. తదుపరి డీజీపీ గారు 30 పేర్లు కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికి 30 రోజులైంది సిట్ ఏర్పాటు చేసి. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందన్నట్లు కాలయాపన జరుగుతుంది తప్ప ఏ విధమైన ప్రయోజనం లేదు. పోలీస్ అధికారులు వచ్చి మాకు లేఖలు రాస్తున్నారు, మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే పంపించండి అని. ఎందుకు ఈ సమాచారాన్ని మనం పంపిస్తే మళ్ళీ దాన్ని సర్దుకోవడానికి వారు మళ్ళీ దాని నుంచి ఏ విధంగా తప్పించాలని ఆలోచన చేయడానికి ఈ కార్యక్రమం చేస్తుంది. ఎందుకంటే పూర్తిగా విశ్వాసం లేదు స్థానిక పోలీస్ మీద, మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం మీద విశ్వాసం లేదు అనేది ప్రకటిస్తున్నాం. మాకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీకి లేదు, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ప్రజలకి కూడా ఇవాళ ఉన్న ఈ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు. మనం చూస్తున్నాం. సాక్షాత్తు మంత్రిగా ఉంటున్న మంత్రి నియోజకవర్గంలో జరిగిన ఈ కుంభకోణంలో మంత్రి గారి తనయుడు, మంత్రి గారి అల్లుడు, మంత్రి గారి మరి తోడల్లుడు, మంత్రి గారి సహచరులు, మంత్రి గారి తాలూకా అందరూ ఉన్నారని అన్ని పేపర్లు కూడా కోడే కూర్చున్నప్పటికి కూడా ఈ వాటి కూడా కనీసం మరి పిలిచి విచారణ జరగకపోవడం అనేది చూసిన తర్వాత ఇంకా సిట్ మీద ఎవరికి నమ్మకం ఉంటుంది? ఎవరిని విచారిస్తారు మీరు? ఎవరైతే వీటి మీద మాట్లాడతారో వాళ్ళు పిలిచి విచారిస్తారంట. ఏమండి మీరు దీని మీద మాట్లాడారు, మీరు వచ్చి ఏంటి మీరు రుజువు చెప్పండి, సాక్ష్యం చెప్పండి అడుగుతున్నారు. అయ్యా భీమునిపట్నంలో వచ్చి ఈ ఆనందపురం మండలంలో ఈ రకమైన భూ కబ్జా జరిగింది, లేదు మధురవాడలో ఈ రకంగా జరిగింది, లేదు ఎక్కడ పెందుతులో జరిగింది, లేదు అనకాపల్లిలో జరిగింది అని చెప్తే అక్కడికి వెళ్ళి నిజామాబాద్ అని తేల్చడం కాదు. నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పని అడుగుతున్నావు. ఇది ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఈ రకంగా ఉంది. మళ్ళీ మేము డిమాండ్ చేస్తున్నాం, చర్యలు చేసి మీకు వచ్చిన గజకర్ణ గోకర్ణ విద్యలతో దీంట్లో నుంచి బయటపడదామని ప్రయత్నం చేస్తున్నారేటో మీరు మాత్రం తప్పించుకోలేరు. అందరికీ చూస్తుండగానే దశపల్ల భూములు ఏ రకంగా మీరు అన్యాక్రాంతం చేశారో, 100 కోట్ల రూపాయల భూములను వచ్చి ఏ రకంగా కనుసన్నల్లో నారా లోకేష్ గారి కనుసన్నల్లో ఏ రకంగా దాన్ని అన్యాక్రాంతం చేసుకుని అనుభవిస్తున్నారో, చట్టాన్ని కోర్టులను అడ్డు పెట్టుకొని బూచిగా చుమ్మెట్టి మాట్లాడుతున్నారో. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు ఒకరోజు మాట మాట్లాడతారు, ఇంకో రోజు ఇంకో మాట్లాడతారు, ఇంకో రోజు ఇంకో మాట మాట్లాడుతున్నారు. ఈ రకంగా ప్రజల్ని గందరగోళాలు సృష్టించి ఒక తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ జిల్లా యంత్రాంగం అంతా కూడా, రాజకీయ యంత్రాంగం అంతా కూడా.
విశాఖపట్నాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ సిట్టు వల్ల ప్రయోజనం లేదు, ఇది ఓన్లీ అబద్ధ కల్పన, మాటల గ్యారెంటీతో తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్న కార్యక్రమం. సాక్షాత్తు మంత్రి గారు వచ్చండి, ఒక మంత్రి గారు, జిల్లాకు చెందిన మంత్రి గారు సిటీ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు అంటున్నట్టు 230 ఎకరాలు కాదు, సుమారు 1600 ఎకరాలు వచ్చి అన్యాక్రాంతమయ్యాయి, ప్రభుత్వ భూములు ఇచ్చి అప్పులు తీసుకున్నారు, ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్న డబ్బులకు వచ్చి అధికంగా తీసుకున్నారు అని చెప్పి మంత్రి గారు వచ్చి ఇవాళ ఇస్తున్నారంట. ఇదంతా కూడా ఒక డ్రామా. ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారు ముఖ్యమంత్రి గారు తనయుడు మంత్రులు అందరూ కలిపి చేస్తున్న కార్యక్రమాల్లో మంత్రి గారు మీరు వచ్చి మీ దగ్గర పనిచేస్తున్న ఆ పోలీసులు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? క్యాబినెట్లో ఏం చేశారు? క్యాబినెట్లో ఎందుకు మాట్లాడలేదు? ఈ విషయాన్ని ఎందుకు అక్కడ మీరు ఖండించట్లేదు? సాక్షాత్తు జరుగుతున్న కార్యక్రమాన్ని మన బాధ్యత లేదా? కాబట్టి ఇదంతా ఒక డ్రామా, ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల దానికి డైవర్షన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ చేస్తున్న ఇది ఒక ప్రక్రియ. చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా సరే మీకు ప్రజాస్వామ్యం నమ్మకం ఉంటే ఈ విశాఖపట్నంలో జరిగిన ఈ భూ కబ్జాల్లో చంద్రబాబు నాయుడు గారు మీకు కానీ మీ తనయుడికి కానీ ప్రమేయం లేదంటే మీరు ఇమీడియట్లీ సిబిఐ ఎంక్వైరీ చేయండి, దోషుల్ని మీరు శిక్షించండి, నిజాయితీగా మీ ప్రభుత్వం నిజాయితీ ప్రభుత్వం మాది అని చెప్పండి. లీకులు ఇస్తారు, లీకులు వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉన్నాయి ఈ పేర్లు, గత ప్రభుత్వాల్లో వారి పెద్దలు అని చెప్పి లీకులు ఇస్తారు. ఏమయ్యా చుమ్మెట్టయ్యా నువ్వు అని అడిగితే మన్నాడు వచ్చి వాళ్ళు కాదు తండ్రి పేరు తప్పు చూస్తాం మేమని చెప్పి మన్నాడు చెప్తారు. మళ్ళీ ఇవి ఈ ప్రభుత్వం చేస్తున్న నాటకాలు. తాటాకు చెప్పులు ఊరికే బెదిరించడం, బెదిరిపోతే అయిపోవడం. ఏ బెదిరింపులకి బెదిరేది లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఏ ఒక్కరం కూడా బెదిరేది లేదు, అదిరేది లేదు. దీన్ని నిజాయితీగా దీన్ని కుంభకం తేలవలసిందే, దీని అంతు చూడవలసిందే. ఏదైతే జిల్లాలో జరిగిన భూ కబ్జా ఏదైతే ఉందో, మధువాడ ప్రాంతంలో జరిగింది కానీ, భీముల నియోజకవర్గంలో జరిగింది కానీ, అనకాపల్లి నియోజకవర్గంలో జరిగింది కానీ, లేదు మా పెందుర్తి నియోజకవర్గంలో జరిగిన కుంభకోణాలు కానీ, గాజువాక ప్రాంతాల్లో జరిగిన భూ కబ్జాలు కానీ అన్నిటికీ కూడా బయటికి రావాల్సిందే, అన్నిటి మీద విచారణ జరగవలసిందే. ఎవరైతే అందులో వింతగా ఉన్నారో, ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వారు తప్పకుండా ప్రజా కోర్టులో ముద్దాలుగా బయటికి రావాల్సిందే. దాంతోపాటు సర్కిట్ హౌస్ పక్కనున్న దస్పల్లా భూముల్లో ఏ రకంగా దోచు తింటున్నారో ఆ భూముల వ్యవహారం బయటికి తేలవలసిందే. ఎక్స్పార్టీ అయిపోయి ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్న ఆ పెద్దల తాలూకా పరిస్థితి ముందుకు రావాల్సిందే. దాంతోపాటు ఏదైతే ల్యాండ్ పూలింగ్ కింద పెట్టి ఆ ల్యాండ్ పూలింగ్ పేరున అమాయకులైన రైతుల దగ్గర నుంచి ₹1,00,000 చెక్కులు ఇచ్చి ఎవరైతే రాయించుకున్నారో ఆ చెక్కులు ఇచ్చిన వ్యక్తులు ఇంతవరకు ఎందుకు మీరు వారి గురించి విచారణ జరపలేదు? ఆ చెక్కులు ఇచ్చిన వ్యక్తులు ఎందుకు తీసుకురాలేదు? మీరు సామాన్యుడు ఎవరు చెప్పలేదే. సాక్షాత్తు ఒక శాసనసభ్యుడు మీకు రైటింగ్లో ఇస్తే మరి దిక్కు లేకపోతే ఇంకెక్కడుంది? ఇవన్నిటి మీద కూడా విచారణ జరగాలి. మీ డ్రామాలు కట్టిపెట్టండి, మీ తాలూకా యాక్షన్లు కట్టిపెట్టండి, ప్రజల్ని పక్కతో పెట్టించిన ప్రయత్నం చేయకండి. మీ అందరూ కూడా ఒక దొంగల ముఠా ఇది. ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చిన ముఠా. మీ ముఠా వ్యవహారం తేలవలసిందే. తేలిన వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ మరి
చూస్తూ ఊరుకోదు. దీనికి రాకపోయినా రేపు జరిగే ఎన్నికల తర్వాతైనా నిజ నిజాలు బయటపెట్టి ఆ ముద్దాయికి శిక్ష పడే వరకు మాత్రం ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ళని పడే వరకు నిద్రపోమనే విషయాన్ని మనం చేస్తున్నాం మీ ద్వారా అందరికీ కూడా. మొదటి రోజు చెప్పారు ఉదు తుఫాన్లో పోయి ఉన్నారు, 1,98,000 FME కంపెనీలు పోయి ఉన్నారు. మన్నాడు వచ్చి కలెక్టర్ గారు అన్నారు లేదు 16,000 అన్నారు. పోనీ 16,000 ఏమయ్యేవంటే ఇప్పుడు వచ్చి ఎక్కడ కూడా కానరాలే. మొదటి రోజు చెప్పారు వేల ఎకరాలు వచ్చన్నారు. తర్వాత వచ్చింది కాదు 1,600 ఎకరాల వరకు 270 ఎకరాల వరకే అని చెప్పి కన్ఫైన్ చేసి ఇట్టేశారు. మరి మిగతా భూమి ఏమైంది? మిగతా రికార్డులు జరిగిన ఏమయ్యాయి? వాటి మీద మీ సమాధానం ఏంటి చెప్పండి. జిల్లా అధికారులను అడుగుతున్నాం. జరగలేదా తప్పులు? లేదా పోలేదా? దాన్ని క్లారిటీ ఇవ్వండి. మీరు ఇవాళ ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. మీరు అధికారులు, మీరు ప్రజాస్వామ్యంలో అధికారులు అనేది శ్వాసిస్తాం. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. మేము గెలుస్తాము, ఓడిపోతాం, మేము వస్తాం, నాయకత్వాలు వహిస్తాం, పోతాం. కానీ మీరు మాత్రం వ్యవస్థ మాత్రం స్వాస్థ్యంగా ఉంటుంది. వ్యవస్థలో భాగస్వాములు మీరు. కాబట్టి వ్యవస్థను కాపాడుకునే బాధ్యత మీకు ఉంది. అందుకే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ ఈ జిల్లాలో, ఏం చేస్తున్నారు? మీరు కూడా అందులో భాగస్వాములు అయిపోయారా చెప్పండి. దానికి నిజాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు 30 రోజులు అయింది వాటికి. ఊరికినే ఏమనంటే రాజకీయ పార్టీ మీరు వచ్చి చెప్పండి అంటారు. రాజకీయ పార్టీలు ఎందుకు చెప్పాలండి? మీకు ఎందుకు చెప్పాలి? మీకు మీ బాధ్యత కాదా? చెప్తే మళ్ళీ దాన్ని దాచుకొని మళ్ళీ వాళ్ళకి సమాచారం ఇచ్చి మళ్ళీ రికార్డు తారుమారు చేసుకోవడానికి మీకు చెప్పడానికి వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు. మీ ఈ పోలీసు మీద మాకు నమ్మకం లేదు. కాబట్టి ఆంధ్ర పోలీసులకు ఇచ్చే సమస్య లేదు. సిబిఐ నియమండి, తప్పకుండా మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా వారికి ఇస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. నాకు ఎవరేమన్నారో క్లారిటీగా మీరు అడిగితే నేను క్లారిటీగా సమాధానం చెప్తాను. మీకు కన్ఫ్యూజన్, నాకు కన్ఫ్యూజన్ ఉంటే అది సమాధానం సరిగ్గా రాదు. కొనతాల రామకృష్ణ గారు ఏమన్నారండి? ఈ పథకాలు ఏమున్నాయో పాతవి కొత్తగా అదే చెప్తున్నాం. ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో ఈ ప్రభుత్వంలో వచ్చే సామాన్యులకు వచ్చి ఎక్కడైతే ఆరోగ్యం అందుబాటులో లేని పరిస్థితి ఉందో, ఆరోగ్యశ్రీ అటకెక్కిపోయిందో దాన్ని మళ్ళీ అటక నుంచి దించి సామాన్యులకు ఒక స్థైర్యాన్ని కల్పిస్తామో, దానికి కావాల్సిన నిధులు వచ్చి బడ్జెట్లో కేటాయింపులు చేస్తామో. క్యూయ్ మనకు ఏదైతే 108 ఉందో ఇంతకుముందు అరగంటలో 20 నిమిషాలు వచ్చేది, ఇప్పుడు గంటలు పడుతున్నాయి, రోజులు పడుతున్నాయి. ఆయిల్ లేకపోతున్నాయి. ఆయిల్ వేయించి 20 నిమిషాలకు ముందే మేము అందిస్తాము. అర్థమైందా? ఒకటి. రెండోది, ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ ఉందో ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇంతకుముందు 100% ఉండేది, 100% ఉండేది. అది వచ్చి ఇప్పుడు అయిపోయింది. కాబట్టి సామాన్యుడు, మధ్యతరగతి వాడు చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇది. అటువంటి పరిస్థితులు లేకుండా మళ్ళీ పూర్వవైపుకి తీసుకొచ్చి 100% ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పిస్తాము. అది 2. ఇంకా 3వది కావాలి మీకు. మూడో అంశం, ఏదైతే మహిళలకు వచ్చి వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి, వారికి డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అక్క చెల్లెల్ని ఏదైతే దగా చేసిందో ఈ ప్రభుత్వం, అది కాకుండా దగా పడిన మహిళలు ఎంత మోతాదుకైతే మీరు దగా పడ్డారో, ఎంత డబ్బు అయితే మీరు ప్రభుత్వం రావాల్సింది నష్టపోయారో, ఈ రోజుకున్న నా డబ్బునంతటినీ కూడా మీకు నేను మళ్ళీ తిరిగి నాకు మీ ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన తర్వాత అదంతా మీకు తిరిగి మళ్ళీ నేను రియంబర్స్ చేస్తాను, మళ్ళీ వడ్డీ లేని రుణాన్ని ఇస్తాను అని చెప్పారు. దీని క్లారిటీ ఏంటండి? ఏదైతే నిలువు నీడలేక ఎండకెండి వర్షాన్ని తడుస్తున్నా ఏ పేద కుటుంబాలు అయితే ఉన్నాయో, చెట్టు కింద పుట్టిన కుటుంబాలకి మళ్ళీ శాచ్యులేషన్లో పసుపు చట్ట తెల్ల చట్ట కాకుండా శాచ్యులేషన్లో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తాము అని చెప్పారు. ఇంకేం కావాలి? ఇంకా ఉన్నాయి అలాంటి 9 చెప్పమంటారా? చెప్పండి. 9 చెప్తాను.
ఇక మరి అందులో క్లారిటీ లేదని నేనేం చేస్తాను? క్లారిటీ మనం మనసుకున్నాం ముందు మన ఆలోచన క్లారిటీ ఉంటే ఆటోమేటిక్ క్లారిటీ వస్తుంది. ఏదైతే ఎందుకు చెప్తున్నాం ఇది హిస్టరీ ఏంటి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పథకాలు ఇవి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో, రాజశేఖర రెడ్డి ఆలోచనతో, రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో పుట్టిన పార్టీ కాబట్టి ఆ ఆశయాలకి, ఆ స్ఫూర్తికి, ఆయన తాలూకా కార్యక్రమానికి ఆయన తండ్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా చేస్తారనే విశ్వాసం ప్రజలకు ఉంది. అది ఏందో వచ్చిందా క్లారిటీ? ఓకే, థ్యాంక్ యూ. చాలా ఏజెన్సీలో జరుగుతున్న మరణాల పట్ల మా నాయకుడు మీకు రంపచోడవరంలో 16 మంది చచ్చిపోతే చాపరాయిలో వీళ్ళందరూ కూడా పట్టించుకోకపోతే ప్రభుత్వం ఆయన వెళ్ళిన తర్వాత ఆయన వస్తున్నారని చెప్తే అప్పుడు మంత్రులు వెళ్ళారు. 16 మందిని కూడా చూసి ఆ గ్రామాలకు పోయి అక్కడ పరిస్థితులు చూసి వీళ్ళకి న్యాయం జరగాలి, జరిపించమని ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొస్తే ఇప్పుడు వాళ్ళకి వచ్చి వైద్యం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఎక్కడైతే ఇబ్బంది వస్తుందో, ఇబ్బంది వచ్చిన దగ్గర వైఎస్ఆర్సీ పార్టీ ఉంటుంది. ఎక్కడైతే మరి కష్టం వస్తుందో ఆ కష్టం వచ్చిన దగ్గర జగన్మోహన్ రెడ్డి ఉంటారు. విశాఖ మన్యం పెడితే కూడా సేమ్. మా ఎమ్మెల్యేలు ముందు పోయారు, మా అధ్యక్షులు ముందు పోయారు. వెళ్ళిన తర్వాత కానీ ఇంకా వాళ్ళకి తెలుగు రాలే. నిన్న చెప్తున్నారు కామినేని శ్రీనివాస్ గారు ఏమని చెప్తున్నారు? కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందంటే ఎవరికి వచ్చింది? ఆయనకి డాక్టర్కి వచ్చిందో తెలియదు, లేదా ఆయనకి ఏజెన్సీలో ఉన్న రోగులకు వచ్చిందో తెలియదు. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందంట. కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ముందు లేకుండా చూసిన బాధ్యత ఆ మంత్రులకి, అధికారులకి ఉంది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే రియాక్ట్ అయ్యి దానికి చేయాలి. అది గత ప్రభుత్వాలు ఉండి ఈ ప్రభుత్వంలో లేదు. ఎందుకంటే వీళ్ళకి ప్రజా సమస్యలు కానీ, ప్రజా ఆరోగ్యం పట్ల కానీ, ప్రజా అభివృద్ధికి కానీ వీళ్ళకి లేదు. ఓకే, థ్యాంక్ యూ.